వాయిస్ వ్యూవర్స్కు నమస్కారములు. ప్రస్తుతము ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనము గురించి ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి గారు మాట్లాడడం జరిగింది. గరికపాటి గారు మంచి ప్రవచనకర్త. సమాజం గురించి, సమాజంలోని మూఢనమ్మకాల గురించి ప్రజలకు మంచిగా వివరిస్తాడు. చాలా బాగా ప్రవచనాలు చెప్పగలుగుతాడు. కానీ అతడు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడే క్రమం లోపల చివరికి కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అది కొంత బాధాకరమైన విషయం. అయితే ఈ గరికపాటి గారు మాట్లాడిన దానిపైన కొందరు మేధావులు ఖండించడం జరిగింది. అయితే ఈ మేధావులు కానీ గరికపాటి గారు కానీ ఎవరికి కూడా పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం గురించి ప్రత్యక్ష అనుభవం లేదు. మాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఎందుకంటే 2003 లోపట సుప్రీంకోర్టు కుక్కుడు ఫుడ్, వండిన ఆహారం విద్యార్థులకు అందించాలి అనే ఒక మ్యాండేట్ చేసింది. విద్యార్థులకు, పేద విద్యార్థులకు పౌష్టికాహారము, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. భావి భారత పౌరులు వీళ్ళకి ఆహారం అందించినట్లయితే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, బడికి సరిగ్గా వస్తారు. తర్వాత పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెరుగుద్దనే లక్ష్యంతో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము ఉన్నత పాఠశాలలో 2003 నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే ఏజెన్సీల మధ్య గొడవలయ్యి హైకోర్టు రాకపోవడం జరిగింది కొన్ని గ్రామాల లోపట. అందులో ప్రధానోపాధ్యాయుని బాధ్యుడు చేయడం జరిగింది. చాలా పాఠశాల లోపట మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు హెడ్ మాస్టర్లకు గొడవలు జరిగి చాలామంది హెడ్ మాస్టర్లు సస్పెండ్ అవ్వడం జరిగింది. తర్వాత హెడ్ మాస్టర్కు ప్రధానంగా అకాడమిక్ సైడ్ చూడకుండా మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ చేయడమే అతి ముఖ్యమైపోయింది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం లోపల ఎగ్స్ అందిస్తున్నారు. ఈ ఎగ్స్ సరిగా పెడతలేరా అని మధ్యాహ్న భోజనం అడిగితే మాకు బిల్లులు సరిగ్గా వస్తలేవు సార్ అంటారు. భోజనం సరిగ్గా, కూరగాయలతో భోజనం సరిగ్గా పెడతారంటే మాకు బిల్లులు సరిగ్గా వస్తలేవు అంటారు. ఈ విధంగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీకును ప్రధానోపాధ్యాయుల మధ్య ఘర్షణ వైఖరి జరుగుతుంది కొన్ని పాఠశాల లోపల. అయితే ఎక్కువగా హెడ్ మాస్టర్ గారు అకాడమిక్ సైడ్ చూడకుండా, పాఠశాల విద్యా పర్యవేక్షణ చేయకుండా మధ్యాహ్న భోజనం మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి మరి పూర్వకాలం లోపల 2003 కంటే కూడా విద్యా వ్యవస్థ ఉన్నది, విద్యార్థులు ఉన్నారు, చదువుకున్నారు. మరి గతంలో పూర్వకాలం లోపల పాఠశాల అందుబాటులో లేకుండా 5-6 కిలోమీటర్లు పోయి చదువుకునేది. అప్పుడు ఇంటిలో కూడా ఆహారం దొరకలేదు, పంటలు పండలేదు, నీటిలోకి వ్యవసాయం లేక, నీళ్లు లేక పంటలు పండలేదు, ఆహారం కూడా దొరకలేదు. మధ్యాహ్నం టిఫిన్ కొంటలేని పరిస్థితుల్లో బడికి పోయి చదువుకున్నాం. మేము చదువు కోసమే బడికి పోయినాం. నాకు అప్పుడు అన్నం ఎక్కడ దొరకలే. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిరు కావచ్చు ఆ కాలంలో, కానీ ఎక్కడ పాఠశాల లోపల మధ్యాహ్న భోజనం లేదు. అయినా విద్యార్థులు చదువుకున్నారు, మేధావులు అయినరు. మరి డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ఆయన మధ్యాహ్న భోజనంతో చదువుకున్నాడా? డాక్టర్ అబ్దుల్ కలాం గారు మధ్యాహ్న భోజనంతో చదువుకున్నారా? ప్రొఫెసర్ కాసిం గారు చదువుకుంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవచ్చు, అతను ఒకడు మధ్యాహ్న భోజనంతో చదువుకోవచ్చు. ఎక్కడ ఉన్న ఇప్పుడు మేధావులు అయితే, ఎవరైతే పేదరికం వచ్చిన మేధావులు ఇప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు మధ్యాహ్న భోజనము తీసుకోలేదు, వాళ్ళు స్వతహాగా చదువుకున్నారు. అంటే దీన్ని మనం మధ్యాహ్నం భోజనం పెట్టద్దు అని అంటలేము, పెట్టాలి. కానీ ప్రభుత్వ పాఠశాలను బోధన పాఠశాలలు కాకుండా భోజనశాలలుగా మార్చడం జరుగుతుంది. మరి గతంలో మాకు ఎలాంటి సౌకర్యం లేకుండా మేము పోయి చదువుకున్నాం. మరి 2016లో కూడా పాఠశాల లేకుండా కానీ భోజనాలు పెట్టినాం. కాబట్టి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యేకించి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు సంబంధం లేకుండా, ప్రధానోపాధ్యాయునికి సంబంధం లేకుండా ప్రత్యేక ఏజెన్సీని పెట్టి మధ్యాహ్న భోజనం పిల్లలకు అందిస్తే అలా సమస్య రాదు. కాబట్టి గరికపాటి గారు ఏమన్నారంటే ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనమే పర్యవేక్షణ చేయడం ఎక్కువైతుంది,
అనే బాధతోటి వాళ్ళకు సరి అయిన విద్యార్థులకు అందియాలి అనే ఉద్దేశంతో వ్యంగ్యంగా మాట్లాడినట్టు కావచ్చు, కానీ ఆ పిల్లలకు అన్నం పెట్టద్దు అనేది కాదు అని నేను భావిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయగలని కోరుతున్నాను.